శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలతో జూరాలకు భారీగా వరద వస్తుంది. ప్రస్తుతం జూరాల నుంచి 58,372 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో జూరాల డ్యాం గేట్లను అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భారీగా వరద శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్ల వరద వస్తుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 854.20 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.7132 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, కర్ణాటక సహా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రస్తుతం అయితే కృష్ణా నది జలకలను సంతరించుకుంది. వరద నీటితో అయితే ప్రస్తుతం పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఈ కృష్ణా నదిలోకి, అంటే శ్రీశైలం డ్యాం వద్దకు భారీగా ఇన్ఫ్లో కూడా చేరుతోంది. ఫలితంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇందిరాప్రదేశ్ జూరాల ప్రాజెక్టు కూడా ప్రస్తుతం నిండుకుండగా కనిపిస్తోంది. గరిష్ట స్థాయి నీటి మట్టానికైతే జూరాల డ్యాం కూడా చేరుకుంది. దీంతో గేట్లను ఎత్తివేసి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. దీని ప్రభావం నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ పైన భారీగా పడుతోంది. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. శ్రీశైలం డ్యాం రిజర్వాయర్ కైతే ప్రస్తుతం నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణా నది కూడా వరద పోటుకు గురయ్యి కృష్ణా నది భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం అయితే కృష్ణా నదిలో కృష్ణా ఉపనదులైన ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగ, భద్ర నదులు కూడా పొంగి పొరుగుతున్నాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బెళగావి, హవేరి, విజయపుర, బాగల్కోటె, కలబుర్గి, బళ్ళారి వంటి జిల్లాలు కూడా భారీగా వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవి. ఇవన్నీ కూడా అటు మహారాష్ట్రలో కూడా కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కూడా ఏకదాటిగా వర్షాలు పడుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఫలితంగా కృష్ణానది అయితే ప్రస్తుతం భారీగా ఉరకలేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. దీంతో కర్ణాటకలో దీనిపైన నిర్మించిన ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయాయి. అల్లమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నట్లుగా కూడా మనకి ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లోని బట్టి తెలుస్తోంది. దీంతో కొద్ది రోజుల కిందటే వాటి గేట్లను ఎత్తేసి కర్ణాటక అధికారులు 1,00,000కు పైగా క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇటు ఉత్తర కన్నడ, బెళగావి, హవేరి, విజయపుర, బాగల్కోటె, ఈ కలబుర్గి జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిన్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఇప్పుడు జూరాలకి భారీగా వరద కొనసాగుతుండగా విద్యుత్ ఉత్పత్తికి కూడా నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ వరద ప్రవాహం అంతా శ్రీశైలం రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతోంది సందీప్. అయితే ఈ రోజు ఉదయానికున్న ఇన్ఫ్లోని బట్టి చూస్తే శ్రీశైలం జలాశయం నుంచి సుంకేశ్వర జలాశయం నుంచి శ్రీశైలం జలాశయానికి 2,215 క్యూసెక్కులు, అలాగే జూరాల నుంచి 58,372 క్యూసెక్కుల వరద వస్తోంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టులోకి 60,587 క్యూసెక్కులు చేరుతున్నట్లుగా కూడా అధికారులు తెలిపారు. అయితే నిన్నైతే ఇంకా ఎక్కువ క్యూసెక్కులు ఉండేది. 70,000 క్యూసెక్కుల పైగా నిన్న శ్రీశైలం డ్యాం లోకి చేరుకుంది. ఈ రోజు అయితే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 854.20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఈ రోజు ఉదయం ఇన్ఫ్లోస్ ను బట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.71 టీఎంసీలకు శ్రీశైలం డ్యాం చేరుకుంది. ఈ రిజర్వాయర్ ఇదే ప్రవాహం కూడా ఇంకొన్ని రోజుల పాటు కొనసాగితే రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండుతుందని జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. సందీప్. సాయి ప్రసాద్, అంతకి వరద ఇంకా వచ్చే అవకాశం ఉందా? అవును సందీప్, వరద వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ ప్రభావం వల్ల కూడా వర్షాలు మరో 2 రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక అలాగే మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్షాల ప్రభావంతో నదికి ఎంతో పోటెత్తే అవకాశం ఉంది. కాబట్టి వరద ప్రవాహం పోటెత్తే అవకాశం ఉంది. కాబట్టి శ్రీశైలం డ్యాం కు కూడా ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే 60,000కు పైగా క్యూసెక్కులు ఉంది. కాబట్టి
మరో 2-3 రోజుల్లో ఇంకా 70-80 వేలు క్యూసెక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ నెలాఖరికల్లా పూర్తిగా డ్యామ్ నిండి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉందని కూడా జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.